స్టాక్టన్లో బాలుడి పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. ఓ హాల్లో జరిగిన ఈ వేడుకలో దుండగులు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందగా 19 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. లూసిన్ అవెన్యూలోని బ్లాక్లో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. స్టాక్టన్లోని హోటల్లో చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండగా పార్టీ హాల్లోకి చొరబడిన దుండగులు అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే దుండగులు కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక 2 రోజుల క్రితం వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్కు కొద్ది దూరంలో 2 నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని FBI డైరెక్టర్ కాష్ పటేల్, ఇక అదేవిధంగా వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌస్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని అధికారులు తెలిపారు.